వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. యూఐ మూవీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్, కల్ట్ ఫిల్మ్ మేకర్ ఉపేంద్ర దాదాపు 9 ఏళ్ల తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం యూఐ. సినిమా టీజర్ నుండే ఉపేంద్ర మార్క్ కనిపించింది. ఫ్యూచరిస్టిక్ పొలిటికల్ సెటైర్గా తెరకెక్కిన ఈ చిత్రం, ఈ యూఐ సినిమా అర్థమై కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా ఉపేంద్ర తీశాడు. ఇటీవలే విడుదలైన ఉపేంద్ర యూఐకి విచిత్రమైన టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇంటెలిజెంట్ మేకింగ్, అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత తరహాలో కామెంట్స్ వినిపించాయి. విమర్శకులు, విశ్లేషకులు ఇదేం సినిమా అంటూ పెదవి విరిచారు. 1 నుంచి 2 మధ్యలో రేటింగ్ ఇవ్వడానికే కింద మీద పడ్డారు. మధ్యలో లేచొచ్చిన సాధారణ ప్రేక్షకులున్నారు. చివరి దాకా చూసి వావ్ అన్న ఆడియన్స్ కనిపిస్తున్నారు. ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఉప్పి చెప్పినట్టు డీకోడ్ చేసుకుంటే తప్ప కంటెంట్ అర్థం కాదన్నమాట నిజమే అయింది. అయితే గమనించాల్సిన అసలు విచిత్రం మరొకటి ఉంది. థియేటర్లో విడుదలైన ఒక సినిమా చూసి ప్రేక్షకులు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. సెన్సార్ బోర్డు సభ్యులు 25 సార్లు చూసి యూఐ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కొందరు రోడ్డెక్కితే, సినిమా చూశాక జీవితం మీద క్లారిటీ వచ్చిందంటూ కొందరు విముక్తి పొందినట్లుగా స్వేచ్ఛగా తిరుగుతుంటారు. ఉన్నటువంటి సినిమాల రివ్యూ రాయడానికి ఇండియాలోనే టాప్ ఫిల్మ్ క్రిటిక్ అయిన కిరణ్ ఆదర్శ్కి కూడా 4 సార్లు చూసిన అర్థం కాక వారం పడుతుంది. అసలు దర్శకుడు ఉపేంద్ర ఈ సినిమాని ఎలా తీశాడు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం జర్నీ మొదలు పెడతాడు. అక్కడ కిరణ్ ఆదర్శ్ తెలుసుకున్న విషయం ఏమిటి, ఇంతకు యూఐ సినిమాలో ఏముంది, ఎందుకని ప్రేక్షకులు అంతలా రియాక్ట్ అవుతున్నారు అనేది తెలియాలంటే మాత్రం యూఐ చిత్రం చూడాల్సిందే. ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే సొంత రాష్ట్రం కన్నడలో మాత్రం బ్లాక్ బస్టర్ అంటున్నారు. అలానే తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మరి తీసిగొట్టుగా కూడా ఏం లేవు. ముఖ్యంగా ఏ సెంటర్స్లో మంచి అక్యూపెన్సీలు నమోదవుతున్నాయి, ఎంతమంది విచిత్రంగా మాట్లాడుకునేంతగా యూఐలో ఏముంది తెలుసుకోవడం కోసం థియేటర్లకు వెళ్తున్న ఆడియన్స్ ఎక్కువగా ఉన్నారు. బుక్ మై షోలో యూఐ అన్ని భాషలు కలిపి శాండల్వుడ్ గతంలో నమోదు చేసిన దర్శన్ కాటేరా రికార్డుని దాటేసింది. ఒకవేళ ఇదే సినిమాని ఇంకో హీరో దర్శకుడు తీసి ఉంటే 2వ రోజే థియేటర్ల నుంచి వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ ఉన్నది ఉపేంద్ర. అందుకే యూఐ సినిమా తెలుగు రాష్ట్రాలు ఆడడానికి ముఖ్య కారణం. ఇక్కడ పనిచేస్తుంది ఉపేంద్ర బ్రాండ్ ఒక్కటే. అయినా మేకింగ్, నటన మీద అపారమైన గౌరవంతో టికెట్లు కొంటున్న వాళ్లే ఎక్కువ. బుక్ మై షోలో కన్నడ వర్షన్కు ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర గతంలో చేసిన ఉప్పి 2 కంటే ఇది మంచి ఫలితం అందుకుంటుందా అంటే ఇప్పుడే చెప్పలేం. వర్తమాన సామాజిక పరిస్థితుల మీద సెటైరిక్ మూవీ ఇవ్వాలని ప్రయత్నం చేసిన ఉపేంద్ర ఇంకొంచెం సీరియస్గా ట్రై చేసి ఉంటే నిజంగా క్లాసిక్ వచ్చేదేమో అని మరికొందరు అంటున్నారు. ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే ఉపేంద్ర మరో 2-3 రోజుల్లో సెకండ్ హాఫ్ని ఫస్ట్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్కి మార్చేసి కొత్త వర్షన్ చూపించబోతున్నారని బెంగళూరు టాక్. అంటే అచ్చంగా రివర్స్ గేమ్ అన్నమాట. నిజంగా అన్నంత పని చేస్తారా అంటే ఏమో, చేసినా ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. సామాజిక పరిస్థితుల మీద సెటర్లు వేసిన ఉపేంద్ర కంటెంట్ని అర్థం చేసుకోవడం కామన్ ఆడియన్స్ వల్ల కావడం లేదు. కానీ కలెక్షన్లు మాత్రం బాగున్నాయి. పక్కా రాష్ట్రాల్లోనే కొన్ని చోట్ల అదే రోజు ఇతర సినిమాలకు కేటాయించిన స్క్రీన్లు మార్చి యూఐకి ఇవ్వడం మరో మలుపు. చివరికి ఉపేంద్ర ఎలాంటి ఫలితం అందుకుంటారో కానీ తెలుగు రాష్ట్రాల్లో స్పందన పెరిగే అవకాశాలు చూసి సక్సెస్ టూర్లు మొదలు పెడుతున్నారు. అయినా యూఐ లాంటి ప్రయోగాలు అందరూ చేసేవి కాదు. అందులోనూ యునానిమస్గా అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ రెండూ అనిపించుకోకుండా మధ్యలో ఊగిసలాడే టాక్ తెచ్చుకోవడం కూడా ఆయనకే చెల్లింది. పైగా సినిమాను అర్థం చేసుకోవాలంటే డీకోడ్ చేసుకోండి, మీరు తెలివైన వాళ్ళైతే థియేటర్ నుంచి వెళ్ళిపోండి, మూర్ఖులైతే ఉండిపోండి అని కార్డు వేయడం ఉపేంద్రకు మాత్రమే సాధ్యం. మరి రివర్స్ గేమ్ విషయంలో ఏం చేస్తారో ఇది గుర్తించిన ఉపేంద్ర వెంటనే రంగంలోకి దిగి పబ్లిసిటీ పెంచబోతున్నట్లు సమాచారం. ఆంధ్రాతో మొదలుపెట్టి సక్సెస్ టూర్లు చేస్తారట. బచ్చలమల్లి విడుదల పార్ట్ 2లు సైతం సో రెస్పాన్స్ తెచ్చుకోవడంతో దాన్ని యూఐకి అనుకూలంగా మార్చడానికి ట్రై చేస్తున్నాడు.